ఇద్దరు సీనియర్ లీడర్లు, ఒక ఆయన మినిస్టర్, మరొక ఆయన ఎక్స్ మినిస్టర్. ఆ ఇద్దరి ఫైట్ తో ధర్మపురి పాలిటిక్స్ దద్దరిల్లిపోతున్నాయట. సవాళ్లు ప్రతి సవాళ్లతో దరువు వేస్తున్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తావంటూ ఎక్స్ మినిస్టర్ ప్రశ్నిస్తుండగా 10 ఏళ్లలో మీరు చేసిన అరాచకాలు బయట పెడతారంటూ మినిస్టర్ ధమ్కీ ఇస్తున్నారట. డేట్ టైం ఫిక్స్ చేసిన మంత్రి మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ పొలిటికల్ ఫైట్ కు కారణమేంటి? మంత్రి అడ్లూరి వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురి పాలిటిక్స్ లో రాజకీయ ప్రత్యర్థుల దరువు. అడ్లూరి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చలేదంటున్న కొప్పుల. 10 ఏళ్ల నీ హిస్టరీ బయట పెడతానంటూ అడ్లూరి కౌంటర్. 18న ప్రెస్ మీట్. కాస్కో కొప్పుల అంటున్న మినిస్టర్ అడ్లూరి. ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఎన్నికలప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి బస్ డిపో, పాలిటెక్నిక్, ఐటీ, డిగ్రీ కాలేజీలతో పాటుగా రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానంటూ అడ్లూరి లక్ష్మణ్ ఇచ్చిన హామీలను పదే గుర్తు చేస్తున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గెలిచిన ఏడాదిలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్పిన అడ్లూరి 2 ఏళ్లైనా హామీలు అమలు చేయలేదు, పదవికి రిజైన్ చేయలేదని విమర్శిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ధర్మపురిలో జరిగిన అభివృద్ధి లేదనేది కొప్పుల మాట. ఏడాదిలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అన్నావుగా, మరి ఎప్పుడు రిజైన్ చేస్తావంటూ వాయిస్ రైజ్ చేస్తున్నారు కొప్పుల. అయితే కొప్పుల విమర్శలకు అడ్లూరి లక్ష్మణ్ రివర్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు. 10 ఏళ్లలో మీరు చేసిన అరాచకాలు బయట పెడతానంటూ డిసెంబర్ 18న ముహూర్తం పెట్టారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదంటున్నారు అడ్లూరి. నువ్వు ఇచ్చిన హామీనే కదా సమాధానం చెప్పాలంటున్నారు కొప్పుల ఈశ్వర్. ఇప్పుడు 10 ఏళ్ల చిట్టా విప్పుతానంటున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో ఏ అంశాలను బయట పెడతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కొప్పులనే ధర్మపురి ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన కొప్పుల చిట్టా తన దగ్గర ఉందంటూ అడ్లూరి ఇస్తున్న లీకులు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేవలం రాజకీయ విమర్శలేనా, ఆధారాలున్నాయా అనేది ఇప్పటికైతే మంత్రికే తెలియాలి. ఇద్దరి విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తున్నారట ధర్మపురి ప్రజలు. గోదావరి నది ఒడ్డున టెంపుల్ టౌన్ గా పేరున్న ధర్మపురిలో అడ్లూరి కొప్పుల పొలిటికల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అడ్లూరిని ఇప్పటి నుంచే ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట కొప్పుల. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చెయ్యట్లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారట. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి 2023లో మంత్రిగా అధికారం కోల్పోయే వరకు ధర్మపురికి ఏమేం చేశానో, నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేశానో అన్నీ ప్రజలకు తెలుసు అని కొప్పుల అంటున్నారు. తాను అభివృద్ధిపై ప్రశ్నిస్తే అరాచకాలు అంటూ అడ్లూరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారట. ఈ నేపథ్యంలో ధర్మపురి పొలిటికల్ ఫైట్ ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠైతే కంటిన్యూ అవుతోంది.